ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను విత్ సాన్వి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం స్కామర్స్ కొత్త కొత్త స్కాములు వెతుకుతున్నారు. అరే ఎలా స్కామ్ చేయాలి, ఈరోజు కూర్చుంటారు అనమాట. ఒక మంది అంతా కూర్చొని స్కామ్స్ ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఇంకో స్కామ్ బయటకు వచ్చింది. విజయవాడలోని ఒక వృద్ధ కపుల్, ఒక ఇద్దరు వృద్ధులు భార్యాభర్తలకి సంబంధించి ముంబై నుంచి ఫోన్ చేస్తున్నాము, మేము ముంబై పోలీసులము, మీ పైన తప్పుడు కేసులు ఉన్నాయి, మీకు సంబంధించి ఆయన కాకి డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు అనమాట. దాని తర్వాత ఆ మనిషి ఏమని మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ముంబై కదా పాపం, తెలుగు రాదాయే, హిందీ రాదాయే, ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇక ఈ కపుల్కి సంబంధించిన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కొంత గొప్ప ఇంగ్లీష్ వచ్చు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి సంబంధించి ఇద్దరి మధ్యలో ఒక సంభాషణ జరిగింది. మీరు అనొక సందర్భంలో ముంబైకి వచ్చారంటే, అవును సార్, ఒక కొన్ని సంవత్సరాల కింద వచ్చాను, కానీ ఇప్పుడు అక్కడ లేను. ఓకే, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? విజయవాడలో ఉంటాను. అన్ని డీటెయిల్స్, ప్రతి ఒక్క డీటెయిల్ కనుక్కున్న తర్వాత మీకు సంబంధించి మీరు ఒక సిమ్ తీసుకున్నారు కదా, ఆ సిమ్ పైన ఇప్పుడు ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి. మీ పేరు మీద కొన్ని కోట్లలో అదేమంటారు స్కామ్ జరిగింది, మీరు దానికి సంబంధించి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలి అండ్ మీరు ముంబై రావాల్సి వస్తుంది అని అన్నారు. కాదు, పోలీసులు అంతా వేళ్ళలాగా ఎప్పుడయ్యారు? పోలీసులు అంతా ఖాళీగా ఎప్పుడు తిరుగుతున్నారు? అది కూడా సోషల్ మీడియా లాంటి ప్లాట్ఫామ్లో వాట్సాప్లలో ఫోన్ చేసి మీ మీద కేసు ఉందని చెప్తారు. డైరెక్ట్ ఇంటికి వచ్చి కదా పోలీసులు మాట్లాడేది. ఏమన్నా ఉంటే డైరెక్ట్ స్టేషన్లో మాట్లాడతారు, లేకుంటే నోటీసులు పంపిస్తారు. నోటీసు లేదు, ఏమీ లేదు. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని వాట్సాప్లలో నంబర్లు తెలుసుకొని మీ మీద ఇన్ని కోట్ల స్కామ్ ఉన్నది అని చెప్పడం. ఇది ఓన్లీ విజయవాడకి సంబంధించిన ఇన్సిడెంటే కాదు. ఇది హైలైట్ అవ్వడానికి గల మెయిన్ విషయం ఏంటి అంటే, ఆ పోలీస్ ఎవరైతే కాకి డ్రెస్ వేసుకొని ఉన్నాడో ఆయనకి సంబంధించి ఆయన ఎప్పుడైతే వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడో అదే సమయానికి ఈ కపుల్ ఎవరైతే నిజంగా ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి వాళ్ళ తెలివికి. ఆయన అప్పటికే ఏదో కొంచెం డౌట్ వచ్చింది అనుకుంటా వీళ్ళ బిహేవియర్కి సంబంధించి. నెక్స్ట్ డే వీళ్ళ హెడ్ ఆఫీసర్తో మాట్లాడిస్తాను తొక్క తోటకూర అన్నాడు. సో వీడు మాట్లాడించడం ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు ఒరిజినల్ పోలీస్ వచ్చాడనమాట. రియల్ పోలీస్, విజయవాడకి సంబంధించిన ఒక పోలీస్ని వాళ్ళని పిలవడం జరిగింది. ఇక వెంటనే కాల్ కట్. అప్పటి వరకు వీడియో రికార్డ్ అవుతుందండి, మీరు చెప్పే ప్రతిదీ మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వింటారు, అది ఇది అని చెప్పి కంప్లీట్గా అంటే ఒక మంచి ప్లాన్తో వచ్చారు. ఎట్టకేలకి ఇలా దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 20 లక్షలన్నా దొబ్బాలా అని చెప్పేసి. అయితే వీళ్ళు మాత్రం అలాంటిది ఏమీ చేయకుండా, మనీ ఏమీ పంపకుండా డైరెక్ట్గా పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ వీడియో ఫుల్ వైరల్గా మారుతుంది. అయితే ఆయన అప్పటికే ఆయనకు అంత ఇంగ్లీష్ రాకపోయినప్పటికీ ఇంగ్లీష్లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎక్కడో కొంచెం డౌట్ కూడా, అంటే నేను ఇలాంటి తప్పు చేయలేదు కదా, మరి నా మీద ఎందుకు ఈ కేసు అని ఆయన కొంచెం అనుకున్నట్టున్నారు. ఇక అనుకున్న వెంటనే దానికి సంబంధించి తర్వాత నెక్స్ట్ డే స్టెప్ తీసుకున్నారు. ఇక ఆ వీడియోలో పోలీస్ అడిగినప్పుడు, ఎవరు నువ్వు అసలు మొహం చూపి ఫస్ట్, షో మీ యువర్ ఫేస్ అని చెప్పండి. ఇంకా కాల్ కట్, ఆ వీడియో ఆఫ్ చేసి జస్ట్ మాట వినిపిస్తుంది. దాని తర్వాత కొద్దిసేపు కాల్ కూడా కట్ చేయడం జరిగింది. అయితే ఇలాంటి స్కామ్స్ దేశవ్యాప్తంగా ఎన్నో ప్లేసెస్ జరుగుతున్నాయి. ఫస్ట్ మీకు కాల్ వస్తుంది, నేను ఈ స్కామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజయవాడ జరిగింది, వాళ్ళు పోలీసులను పిలిచారు, ఇక్కడ బాగుంది. నేను స్కామ్ని మీకు నార్మల్ వేలో వాళ్ళు ఎలా చేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడో ఒకదే సిమ్ కొంటారు కదా, లేదు అంటే ఏదన్నా ఒక యాప్కి సంబంధించి ఎక్కడో ఒకదో మీ నంబర్ ఉంటుంది. నంబర్ సంపాదించిన అంత పెద్ద ప్రాబ్లం కాదులేండి. సో ఆ నంబర్ సంపాదిస్తారు, ఫోన్ చేస్తారు. నేను టౌన్ 2 పోలీస్ మాట్లాడుతున్నానండి, నేను పలానా మీ పేరు మీద ఒక స్కామ్ జరిగింది, మీ పేరు మీద 1000 కోట్ల స్కామ్ జరిగింది. ఇప్పుడు సపోజ్ ఆ డౌట్ కూడా ఉందనుకో, మీ పేరు మీద 2 కోట్ల స్కామ్ జరిగింది, మీరు ఇప్పుడు స్టేషన్కి రాకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. లేదు మీరు ఒక పని చేయండి, మీ పేరు బయటకు రావద్దు అంటే 2 లక్షలు లేకపోతే 5 లక్షలు నాకు ఇవ్వండి, నేను ఆ కేసు కొట్టేస్తా. ఇది సంభాషణ జరుగుతుంది ఫస్ట్ కాల్లో. ఇంకేందమ్మా 2 కోట్ల బదులు 2-3 లక్షల్లో అయిపోతుంది కదా అని చెప్పేసి చాలామంది టెంప్ట్ అయిపోయి కట్టేస్తారు. ఇంకోటి పోలీస్ అని చెప్తారు, దానికి సంబంధించి ప్రూఫ్ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. వీడియో కాల్ చేస్తారు, వీడియో కాల్ చేసి పోలీస్ కాకి చొక్కా వేసుకొని పర్ఫెక్ట్గా టోపీ పెట్టుకొని లాఠీ పెట్టుకొని కూర్చుంటాడు కానిస్టేబుల్ లాగా. సో తర్వాత నేను డిఐజీని తోటకూర, నేను ఆ పెద్ద మనిషి నీ పెద్ద మనిషి అని చెప్పి ఏదో ఒక ఏరియాకి సంబంధించిన పోలీసుల పేర్లు చెప్తారు. చెప్పి దాని తర్వాత మీరు ఇచ్చేయండి, మాట్లాడదాం దాని గురించి అని చెప్పేసి చెప్తారు. వాట్సాప్లో రికార్డు కాదు కదా. సో అందుకని దీనికి సంబంధించి ఫర్దర్గా ఏమైతే
ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందో, సరే ఇలా 5 లక్షలు ఇప్పుడు తెలియని వాళ్ళంటే 1,00,000 2 లక్షలు పోతుందని చెప్పి ఇచ్చేస్తారు కదా. అందుకోసం అని చెప్పేసి వృద్ధులను టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంత ఆలోచించరు, అరే అంతగానం ఎందుకు పెట్టాడు, ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి. ఇలాంటి కాల్స్ తెలంగాణలో కూడా చాలా మందికి వచ్చాయి. కానీ విజయవాడకు సంబంధించిన ఈ కపుల్ మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి డౌట్ వచ్చిన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడము, ఇక అప్పటికప్పుడు పోలీసులు రావడము, ఇక ఆ నంబర్ని అంతా కూడా సీజ్ చేసి ప్రజెంట్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. సో ఖచ్చితంగా మీకు ఎలాంటి కొత్త నంబర్ నుంచి అయినా కాల్ రావడం, ఇది ఒకటే కాదు, ఇంకొక స్కామ్ కూడా చెప్తాను. మీకు ఒక అన్నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది, అస్సలు లేపకండి. ఏ నంబర్ అయినా సరే లేపినా ఆ కెమెరా, ఇప్పుడు ఇది కెమెరా అనుకోండి, ఇక్కడ ఇట్లా మూసేసి కాల్ లేపండి. బికాజ్ రీజన్ ఏంటంటే వాళ్ళు న్యూడ్గా నిల్చొని వీడియో కాల్ చేస్తారు, లేకపోతే బట్టలు లేకుండా అసభ్యకరమైన బట్టలు వేసుకొని వీడియో కాల్ చేస్తారు. కింద మీరు ఆ ఒక 2-3 సెకండ్స్ ఉన్న ఇట్లా చూస్తారు కదా, ఆ కాల్ కట్ చేసేలోపు ఆ రికార్డింగ్ తీసి చూడండి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడతాము, అది అని బ్లాక్మెయిల్ కూడా చేస్తారు. ఇలాంటి వింత వింత స్కామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఎవరైనా కొత్త నంబర్ వస్తే అగాధం ఫోన్లు లేపి మాట్లాడడం కాకుండా ఒకసారి ఆలోచించండి. ఆర్డర్ల విషయంలో కూడా మీ ఆర్డర్ డెలివరీ అయింది అది ఇది అని చెప్పేసి మీరు ఆర్డర్ చేయని డెలివరీస్ కూడా వస్తాయి. ఇలా చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో స్కామర్స్ నుంచి దూరంగా ఉండాలంటే మీరు దానికి సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. అన్నోన్ నంబర్స్ని వెంటనే కాల్ లేపి మనీ ఇవ్వమనగా ఇంకా కాల్ కట్ చేసేసి వాళ్ళకి సంబంధించి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వాలంటే కోరుకున్నాం. సో ప్రజెంట్ విజయవాడ జరిగిన ఈ ఇన్సిడెంట్కి అయితే అందరూ కూడా ఆయనకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సో ఈ కపుల్ చేసిన విషయానికి సంబంధించి మీరేమైనా ఖచ్చితంగా కమెంట్ చేయండి.